అసలు అర్థం పర్థం ఉందా? ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఇదే లిబర్టీ అంటే. తిలక్ గారు ఒకసారి తీసుకుని అడగండి సార్. తిలక్ గారు, ఇప్పుడు ఒక మీడియా హౌస్ నుంచి వచ్చినటువంటి కామెంట్, ఇంత దుర్మార్గమైన కామెంట్ ని రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీ ఏదైతే ఉందో అక్కడ ఏపీలో కూటమి ఖండించకపోవడం అనేటువంటి దాన్ని ఎలా చూడాలి? మీ వ్యాఖ్య తీసుకునే ముందు సార్, పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారండి. గతంలో ఆయన ట్వీట్ చేశారు, ఇప్పుడు సమర్థిస్తూ ట్వీట్ చేశారు. ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు దాడికి ప్రయత్నించారంట. దాడికి ప్రయత్నించడానికి ఖండిస్తున్నాను. వైసీపీ చర్యలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరు రాధాకృష్ణ చేసిన విశ్లేషణను జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు దాడులకు దిగడం అప్రజాస్వామికం. దాడులకు దిగడం, ఆ వ్యాఖ్యలు నచ్చకపోతే ప్రజాస్వామ్య రీతిలో సమాధానం ఇవ్వాలి. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించింది. ఇటువంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులు, పత్రికా స్వేచ్ఛను ఆకాంక్షించేవారు ఖండించాలి అని చెప్పి అన్నారండి. ఈయనే అంతకుముందు ట్వీట్ చేశారండి. ఒకసారి పాత ట్వీట్ కూడా ఒకసారి ప్లే చేయండి. అంతకుముందు 2018లో సార్ వీళ్ళ మీద భార్యని చిల్లెల్ని జూమ్ చేస్తే బాగుంటుంది. ఒకసారి అది కూడా, బాయ్కాట్ TV9, TV5, ABN ఫర్ అబ్యూజింగ్ అవర్ మదర్స్, డాటర్స్ అండ్ సిస్టర్స్. And also we have to boycott them for making business out of nudity and profanity, making business out of a helpless sister. ఇది సార్. సో వాళ్ళకు అనుకూలంగా ఉంటే వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళ మీద ఇదైతే అంటే నా బాధ ప్రపంచ బాధ, ప్రపంచ బాధ మాత్రం నా బాధ కాదు. సో అది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి దీన్ని ఇదే నేను ఇవాళ చెప్తున్నానండి. చాలా మందికి తెలుసు, రాజకీయాల పట్ల ఏమాత్రం అంతో ఎంతో పరిచయం ఉన్న జర్నలిస్టులకు కానీ రాజకీయ నాయకులకి, ఈ సోకాల్డ్ జర్నలిస్టే ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద అప్పట్లో పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన కొత్తలో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పని ఏమైనా సరే అభాసు పాలు చేయాలి, అపఖ్యాతి పాలు చేయాలని ఒక హీరోయిన్ ఇద్దరు పోటీ పడ్డారు. ఒక ప్రముఖ ఛానల్, ఇంకొక ఛానల్ కూడా ఉంది. ఇద్దరు పోటీ పడి ఆ అమ్మాయిని ఏదో అనేక రకాలుగా మానసికంగా ఒత్తిడి తెచ్చి కన్విన్స్ చేసి అది చేసి ఇది చేసి మొత్తానికి వీళ్ళ స్టూడియోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. దిస్ ఇస్ ఫ్యాక్ట్, నేను చెప్తున్నాను. తీసుకొచ్చి కూర్చోబెడితే సరే ఆ ఒత్తిడికి లోన్ అయిన తర్వాత సరే ఇప్పుడే ఉండండి అని చెప్పని ఉన్నట్టుండి అమ్మాయి అక్కడి నుంచి జంప్ వెళ్ళిపోయింది. అదర్వైజ్ ఏంటంటే ఇప్పుడు ఈయన ఏ ఛానల్కి అయితే మద్దతుగా పాపం ట్వీట్ చేశాడో వాళ్ళు చేసినటువంటి కాన్స్పిరసీ ఇది. అంటే అప్పుడే సరే అవన్నీ పాస్ట్ అన్ని మర్చిపోయాయి కదా, ఇప్పుడు ఆయన కంఫర్టబుల్ గా కలిసిపోయింది కాబట్టి వీళ్ళకి అన్ని బాగానే ఉంటాయి. కానీ పాలకులు అనేవాళ్ళు గమనించాల్సింది ఏంటంటే అది జర్నలిజం అని చెప్తున్నాడు ఆయన, నైతికత అని చెప్తున్నాడు, ఏదో ప్రజాస్వామ్యం అంటున్నాడు. ఎక్కడైనా ఇందాక మనం విన్న పదాల్లో నైతికత కానీ ప్రజాస్వామ్యం కానీ జర్నలిజం కానీ ఏమన్నా ఉంటే పోనీ సభ్య సమాజాన్ని చెప్పమనండి. సరే తిలక్ గారు చెప్పమనండి. సార్ మీరు ఒకసారి స్పందించండి సార్. తిలక్ గారు చెప్పాలంటే దీని సందర్భం కాబట్టి మాట్లాడాలి కానీ ఆయనకు సిద్ధాంతం విధానం ఉందని నేను అనుకోను. రాధాకృష్ణ గారు ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి బానిసగా వ్యవహరిస్తున్నారో ఈయన కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ఇంత కఠిన పదజాలం ఎందుకు వాడాల్సి వస్తుందంటే, రాధాకృష్ణ గారు ఇప్పుడు సాక్షి పత్రిక ఉందండి, వాడు పార్టీ పత్రిక అని ఓపెన్ గా చెప్పుకుంటారు. ఆంధ్రజ్యోతి అలా చెప్పుకోరే. అటువంటిప్పుడు వైసీపీ గురించి, పార్టీ విధానాల గురించి, లేదా వైసీపీ నాయకుల గురించి ఆ రకమైన అనుచితమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం రాధాకృష్ణ గారికి ఎందుకు వచ్చింది? విధానాల గురించి మాట్లాడవచ్చు, నీ విశ్లేషణ చెప్పవచ్చు, అంతే తప్ప అనుచితమైన అసభ్యకరమైన మాటలు వాడాల్సిన అవసరం లేదు. ఇది మొదటిసారి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చాలా అనుచితమైనటువంటి మాటలు వాడారు, పదాలు కూడా వాడారు లోగడ కూడా. వల్ల రాధాకృష్ణ గారు ఎందుకు చేస్తున్నారు అంటే, బయట ఉన్న వివరాలన్నీ చూస్తే మనం అసలు ఆంధ్రజ్యోతిని రాధాకృష్ణ గారు ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, రాధాకృష్ణ గారి స్థాయి ఏంటి, స్తోమత ఏంటి అనేది చూసినప్పుడు, గత చరిత్ర చూసినప్పుడు సాధారణమైన జర్నలిస్ట్ గానీ మంచి క్వాలిటీసే ఉన్నాయి. దాని గురించి రెండో అభిప్రాయం లేదు. అది ఎప్పుడు పక్కదారి బట్టి అంటే, నీలో ఉన్నటువంటి కులాభిమానం అంటే, లేకపోతే చంద్రబాబు గారి మీద అభిమానం కానివ్వండి, వాళ్ళతో సెయిల్ అవ్వడం మొదలు పెట్టిన తర్వాత అది రెచ్చిపోయి బాగా ఎక్కువ అయిపోయి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు పనులు కూడా. వాళ్ళతో ఎక్కువ సెయిల్ అవుతున్నారు.
ఇప్పుడు మీరు సాధారణమైన జర్నలిస్ట్ గా ఉండి ఆంధ్రజ్యోతి అధిపతి ఎట్లా అయ్యారు? ఇది ఓపెన్ గా మీ చరిత్ర ఏంటో మీరే ఆంధ్రజ్యోతిలో రాసుకోండి. ఆ కొత్త పలుకు ఏదో మీ చరిత్ర ఏంటి, మీకు ఎట్లా వచ్చినాయి ఈ ఆస్తులన్నీ? ఆంధ్రజ్యోతి పత్రిక కేవలం ప్రసాద్ గారి కుమారుల దగ్గర నుంచి 6 సంవత్సరాల లీజుకు మాత్రం తీసుకున్నారు. 6 సంవత్సరాల తర్వాత మీకు ఇవన్నీ ఎట్లా హ్యాండ్ ఓవర్ అయ్యి దానికి ఇవాళని జవాబు చెప్తారా? ఏ రకంగా మీరు స్వాధీనం చేసుకున్నారు? అది స్వాధీనం కావడానికి ఆ రోజున మూతపడిన ఆంధ్రజ్యోతిని తెరిపించడానికి చంద్రబాబు నాయుడు గారు అందరితో మంతనాలు జరిపి ఆ రోజుకి పత్రికా రంగంలో సుప్రసిద్ధుడిగా ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చి ఆయన నడపమంటే ఆయన నేను కాదు అని అంటే ఒక 5-6 సంప్రదించారు జర్నలిస్టుని, ఎవరో ఒకరు నడపమని. వాళ్ళందరూ మా వల్ల కాదు, మేము చేయలేము అని చెప్పిన తర్వాత ఈయన ఆ పెద్ద మనిషి జర్నలిస్ట్ పెద్ద ఆయన పట్టుకుని నాకు ఇప్పించండి వెనక్కి తిరిగి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయించుకుని 6 సంవత్సరాల లీజు. 6 సంవత్సరాల లీజులో వీళ్ళు ఏమన్నా చెప్పిన మాట కనీసం కాంప్లిమెంటరీ కాపీ కూడా ఇవ్వాలి వాళ్ళకి. ఆ తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఎలా హ్యాండ్ ఓవర్ అయింది మీకు పేపర్ ఈ రోజుకి? దాన్ని అడ్డం పెట్టుకుని ఆ పత్రికను అడ్డం పెట్టుకుని ఎంత ఆ రోజుకి పత్రిక మూతపడే నాటికి మీకు 13 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి పాత మేనేజ్మెంట్. అది ఎవరు తీర్చారు? నువ్వు కొత్తగా పేపర్ స్టార్ట్ చేయడానికి 32 కోట్లు కావాలని చెప్పి ఎక్కడి నుంచి వసూలు చేసే? ఏ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు చేసి అడ్వర్టైజ్మెంట్ రూపాయలు డబ్బులు వసూలు చేశారు? మీ చరిత్ర అనేది మర్చిపోవద్దు. మీరు దాని అడ్డప్పుడు ఇవాళ కూడా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ లో జీతాల కోసం ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు కొంత అమౌంట్ ఎవరితోనే ఇప్పిస్తారు అని చెప్పేసి బయట రూమర్ ఉంది. అది నిజం కాదా అని చెప్పాలి. అందువల్ల మీరు బానిసలాగా చంద్రబాబు నాయుడు గారికి మీరు పనిచేయవచ్చు. అంత మాత్రం చేత ఆ పత్రిక తెలుగుదేశం పార్టీ అధికార పత్రిక కాదు. అధికార పత్రిక ముద్ర వేసుకొని మీ ఇష్టం చూడండి. అలా కాకుండా ఈ రకంగా మీరేదో ధైర్యం ఉన్న గుండె ధైర్యం ఉన్న పత్రిక అది ఇదని చెప్పి రాసి మీరు ఇండిపెండెంట్ మెంటాలిటీని వదిలేసుకుని బానిసత్వం చేయటం అనేది అది జర్నలిజంలో ఒక మాట చెప్తాను. జర్నలిస్టులు పత్రికలని వాచ్ డాగ్ గా పనిచేయాలంట. ఇది వాచ్ డాగ్ కాదు. రామోజీరావు గారు కానీ రాధాకృష్ణ గారు కానీ పెంపుడు కుక్కల్లాగా పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ. ఈ కటువైన పదజాలను నేను వాడుతున్నాను. కాదని చెప్పమంటారా? చెప్తారు వాళ్ళు. మీరు ఇవాళ చెప్పిన మాటల్ని లోగడి ముందు కూడా కొత్త పనులు చాలా మాటలు మాట్లాడారు. ఇలాంటివి మాట్లాడేటప్పుడు మీరు జర్నలిస్ట్ గా రాయాలి కానీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఇదే కాదని మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. గతంలో స్కిల్ కేసులో వివి లక్ష్మీనారాయణ గారికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి సిఐడి అధికారులు వెళ్ళారు. ఆ టైంకి అక్కడ ఆయన ఉన్నాడు రాధాకృష్ణ గారు. ఈయన మధ్యలో ఇంటర్ఫేర్ అవ్వడం ఎందుకు? మధ్యలో ఇంటర్ఫేర్ అయితే వాళ్ళు గట్టిగా చెప్పారు సమాధానం సిఐడి అధికారులు. అంటే నువ్వు ఎన్ని రకాలుగా తెలుగుదేశం వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి నీకు? అందువల్ల ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీ అధికార ముద్ర చేసుకో. చంద్రబాబు నాయుడు గారితో ప్రయోజనం ఉండబట్టే మీరు చేస్తున్నారు. నేను ఇందాక చెప్పినటువంటి ఆర్థిక ప్రయోజనాలే కాకుండా అధికారాన్ని ఉపయోగించు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఎన్ని పనులు చేస్తారో, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎన్ని పనులు చేస్తారో అందరికీ తెలిసిందే. డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ వివాదాలన్నీ కూడా మంత్రి దగ్గరకు ప్రభుత్వ స్థాయిలోనో ఐఏఎస్ దగ్గర తీసుకెళ్లి అవి సెటిల్ చేసి మీరు సొమ్ము చేసుకోవడం అనేది ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి ఉంది. అట్లా కదా మీరు సంపాదించింది. లేదంటే మీ ఆస్తులన్నీ ఎట్లా వచ్చింది చెప్పాలండి. నీకు రిపోర్టర్గా ఉన్నప్పుడే గుడివాడలో ఒక ఆయన పరిచయం అయితే ఆయనతో కలిసి మీరు గ్రానైట్ వ్యాపారం చేశారు. ఎట్లా వచ్చింది పెట్టుబడి? ఎక్కడి నుంచి వచ్చింది? సార్ ఒక్క నిమిషం సార్, మీరు కంటిన్యూ చేసే ముందు ఒకసారి సార్ ఇవాళ మొత్తం వైసీపీ నాయకులంతా కూడా ఇక్కడే ఉన్నారు సార్.